నా పెళ్ళము గిన్నెసుకుని పోతా అది ఏం బతుకునేది. లక్ష్మిని ఏం చేసినారా నువ్వు? భరతుడకైతే తక్కువ పైసలు వచ్చినాయని అవునే అమ్మేసిన. జంబర్ మా కొడుకేరా జంబర్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కోబార్ ఛానల్. గాయ్స్ ఈ రోజు కొత్త స్టాఫ్ వచ్చింది. ఫుల్ కామెడీ వీడియో ఎండ్ వరకు చూడాలి. మన చోటు దొంగతనాలు చేసిండు, మన మాంబాబాయ్ ఫన్ ఎట్లా క్రియేట్ అయింది, సాయిబాయి ఎండ్ల మన పెద్ద మనుషులు ఎట్లా తీర్పిచ్చారు, ఫుల్ ఫన్నీ తీర్పులు ఇచ్చారు. అట్లా ఫుల్ కామెడీ వీడియో ఎండ్ వరకు చూడాలి. అందరూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఎస్కోబార్ ఛానల్. హలో బేబీ, ఏం చేస్తున్నావు? ఒక ముద్దియవా? ఎందుకు? నా బర్త్డే వస్తుంది, గిఫ్ట్ ఇవ్వవా? గిఫ్ట్ సెట్ చేసినలే. ఏం చేస్తున్నావు నాయనా? నాయనా అల్లో ఆగు బేబీ, మయ్య వస్తుండు. ఆగు బేబీ, మళ్ళీ చేస్తా నేను. ఏం చేస్తున్నావు నాయనా? ఏం చేస్తాలే. నేను పెళ్లికోతున్నా, ఆవులకి పాలు వెండు గడ్డి బరద్దులు అన్ని జాగ్రత్త, సరేనా? సరే. ఇక్కడ ఓకు మరా భరతుడు మాత్రం జాగ్రత్త బిడ్డ. సరే సరే జాగ్రత్త. నువ్వైతే ఓనైతే ఓ మళ్ళీ ఎవరికి గిఫ్ట్ ఇప్పియాలి. భరద్రుడు అమ్మక దెంగతా గిఫ్ట్ కొనిస్తా. హలో బేబీ, నీకు ఒక సర్ప్రైజ్. ఏందో చెప్పుకో. ఏంది? నీ బర్త్డే గిఫ్ట్ సెట్ చేసిన ఐఫోన్. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. పైసలు ఎక్కడివి? మయ్యా బాయికా లేడు, భరద్రుడు అమ్మక దెంగుతున్నా. నీకోసం ఐఫోన్ ఇప్పేనికి. నాకోసం భరతుడు నమ్ముతున్నావా బేబీ? నీకోసం భరద్రుడు ఏంది, నా కిడ్నీ అమ్మాయినా నీకు ఇస్తా, ఐఫోన్ ఇప్పిస్తా. ఐ లవ్ యూ టు బేబీ. ఆనందమానందమాయి మది ఆశల నందనమాయే. ఈ భరతుడు ఇంత చిన్న ఉంది, దీని అమ్మితే ఐఫోన్ వస్తుందో రాదు. ఊరికి అవునే అమ్ముతుంది తల్లిని పిల్లని. ఈ ఆవును అమ్మకద్దే ఇంకా సెట్ ఐఫోన్ వస్తుంది. మంచిగా మేపి అమ్మేస్తా నేను. ఏమనుకోకే, మా లవర్ కోసం ఐఫోన్ కమ్మేస్తున్నా నిన్ను. కొడుకులారా, మీ ఐఫోన్ కోసం నన్ను అమ్ముతున్నారా? మీ తాత ముత్తాతల నుంచి నన్ను పెంచుతుర్రా? బా యావన్ కూడా నీకు ఎవరు దొరుకుతాడా ఏమో. సూతం పర్రోడు మీద చెయ్యి అమ్మ, నా పెళ్ళము గిన్నెసుకుని పోతా అది ఏం బతుకునేది. నా దగ్గర ఈ జైలు 50,000, నేను మొత్తం 25,000. దీంట్లో మొత్తం డబల్ సంపాదిస్తా. ఈ పైసలు మొత్తం ఏంద్రా ఈ బతుకు. మా అమ్మబాయ్ ఎడుకో టెన్షన్ మీద అవుతున్నావు. బా ఏం లేదురా, మొత్తం మా ఇంట్లో మా పెళ్ళం గిన్నెలు తీసుకుని కొడుతుందిరా. నువ్వేం సంపాదిస్తున్నావు అని. అసలు ఈ బతికేంద్రా బతుకు. నా దగ్గర 50,000 ఉన్నాయిరా. 50,000 తీసుకుని ఇంతకు డబల్ సంపాదించాలనుకుంటురా. అవునా? నా యావన్ అమ్ముదాం అనుకుంటున్నా. అది పూటకు 50 లీటర్లు ఇస్తుంది, రోజుకు 100 లీటర్లు. మల్లారెడ్డి లాగా పాలమ్మినా పూలమ్మినా అంత పెద్ద అయిపోతావు. పాలమ్మినా పూలమ్మినా బోర్వెల్ నడిపించిన, చిట్ ఫండ్ నడిపించిన, స్కూల్. అవునా? అయితే నా దగ్గర 40,000 ఉన్నాయి. సాయంత్రం 10,000 ఇస్తా. అవును తీసుకుపోతా. డబ్బును కొట్టుకోపోరయ్యా మయ్యరాగల. హలో బేబీ, భరతుడకైతే తక్కువ పైసలు వచ్చినాయని అవునే అమ్మేసిన. 40,000 వచ్చినాయి, నైట్కి 10,000 వస్తాయి. రేపు నీ బర్త్డే గిఫ్ట్ సెట్. ఐ లవ్ యూ టూ. ఆయన జంబడు ఏం చేస్తున్నావు బిడ్డ? ఏం చేస్తలే, మా చల్ల చెట్టు కింద కూర్చున్నావు. ఆవులు కనిపిస్తలేవేంద్రా? నేను అప్పుడే ఇంటికైనా. ఏంది? అప్పుడే ఇంటికైనా. మన ఇంటికి పోతే ఆవు కానీ వస్తలేదురా. నీకేం చెప్పి అన్ని సాయం పనులు వేస్తాయి అన్ని. ఇక్కడ పోయా రావు, ఇక్కడ పోయా దొలాడు పో. అయ్యా ఇక్కడ పోయి కొడుతారు రావిడు. దొంగలున్నారో
దులా అక్కడ చెట్టు కింద దొరడా, చెట్టు కింద దొరడా. ఓ లక్ష్మి ఇక్కడ పోతివే? ఏమో నేను అమ్మినట్టు తెలిసే మా అయ్య కొట్టి చంపుతాడు. డోలా నాకు యాక్టింగ్ ఇక లేదు నాయనా. ఇక్కడ వారా లక్ష్మి, దులారా లక్ష్మి, దులారు పిలువురా. ఈ అమ్మ ఇక్కడ వారా నా లక్ష్మి. అమ్మ నిన్ననే దీని పెండ ఇడు నాయన, నిన్ననే ఎరిగింది పెండ. ఓ నిన్ననే వచ్చేసింది ఆయన నా లక్ష్మి. అమ్మ ఇట్టకెంచే మేస్తున్నది, మంచి పండుకున్నాను ఇట్టకెంచే. ఇక్కడ పోయిందో ఏమో లక్ష్మి. ఈ అమ్మ ఈ బాగా అప్పచెప్తేవారు నా లక్ష్మిని. అమ్మ నా లక్ష్మి ఇక్కడ పోయాను. ఈ అమ్మ నా లక్ష్మిని ఏం చేసినారా నువ్వు? ఆవు కింద చరిత్ర ఉందో తెలుసారా నీకు? అది 30 ఏళ్ళ కాడిది మా ఆవురా, ఇంటి ఆవురా అది. మా తాతలు ఇచ్చిర్రు అది. ఫ్లాష్ బ్యాక్. నానా అరే నాన్న, నేను ఎన్నో పనులు చేశాను. నానా ఆ భరతుడని దుడ్డని మంచిగా చూసుకో నాన్న. నానా ఏమైంది? నేను రసకునిలాగా ఎన్నో వేషాలు వేసాను రా. మంచిగా చూసుకో బిడ్డ భరతుడని దాన్ని. ఇంకోటి ఏం చెప్పనా బిడ్డ? నానా చెప్పు నానా. చదువుకురా సరోజని మంచిగా చూసుకో బిడ్డ. End of flashback. పారా బాగా అడ్డకని మీరు దులారి చూద్దాము. బుజ్జి కన్నా, నువ్వు పైసలు పెట్టుకున్నా 50,000 పెట్టి నువ్వు మస్తు సంపాయాలనే. నువ్వు 60 లీటర్లు ఇస్తావంట పూటకు. మల్లారెడ్డి లెక్క పువ్వులమ్మి పాలమ్మి ఎంతో సంపాయాలనే బుజ్జి కన్నా. నానా బుజ్జి కన్నా వింటున్నావా? అరే అరే మన ఆవులాగానే ఉంది గారేడా. ఎవరురా నువ్వు? మా ఆవు దేనికి వచ్చినావు? ఎవరురా నీది? నువ్వేమో రా, నేను మా జమ్మడిగా కొన్న 50,000 పెట్టి పూటకు 60 లీటర్లు ఇస్తానంటే జంబగారు ఎవర్రా? జంబడు నా కొడుకేరా జంబడు. 1000 పెట్టుకున్నా పూటకు 60 లీటర్లు ఇస్తానంటే ఇస్తారా? ఆవు 10 లీటర్లు ఇస్తాను. 10 లీటర్లు ఇస్తారు ఆవు. ఇస్తారా? ఆవు 10 లీటర్లు ఇస్తాను. 10 లీటర్లు ఇస్తారు ఆవు. అందుకే నేను కొన్నా. ఏ మా ఆవుది పెద్ద మనిషి కొంప. 50,000 పెట్టుకున్నా. పెద్ద మనిషి కొంప. పెద్ద మనిషి కొంప. దాదా అసలు ఏందిరా మీ పంచాదు? చెప్పండి. మీరే న్యాయం చేయాలయ్యా. చెట్టు కింద ఆవును కడితే దింకపోయింది ఆయన. అరే మీ కొడుకు అమ్ముతానే నేను కొన్నారా? మా కొడుకు ఎట్లా అమ్ముతాడా? పైలు ఇచ్చిన 50,000 ఇచ్చిన. కొడుకుని పిలుస్తావు? ఆగండ్రా, మీ కొడుకుని పిలవండి ఫస్ట్. మా కొడుకుని పిలుస్తున్నా. ఏ జంబడు తెరా వచ్చి మా కొడుకు చెప్పు. మా కొడుకు తీసుకో. మా కొడుకు అట్లాంటి కాదు. 50,000 ఇచ్చిన కమ్మలు నువ్వేమన్నావు? పూటకు 60,000 ఇస్తుందా అంటే నేను కొన్నా. నేను అదేలా ఉంటావు ఆయన నాకు చెప్పకుండా? కొన్నా మరి నీకు ఎందుకు అమ్ముకున్నావు బర్రెని? నా లవర్కి ఐఫోన్ కొనడానికి రేపు నా లవర్ బర్త్డే ఉంది. అయితే అమ్ముకుంటావరా నువ్వు? అయితే అమ్ముకుంటావరా? రే నువ్వు బర్రె పాలు వండుకో, నువ్వే దాన్ని గడ్డి మెప్పుకో. నువ్వు బర్రె పాలు వండుకో, నువ్వే దాన్ని గడ్డి మెప్పుకో. నువ్వే పెద్ద మనిషి నువ్వు. అయినా సరే ఇప్పుడు ఎవరు న్యాయం చేయడానికి రాదు. ఆ లవర్కి ఎట్లా 50,000 ఇచ్చి కొన్న ధర అయింది. ఊకిన 60 లీటర్లు వెల్కమ్ టు ఎస్కోబార్ ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎట్లా కనిపించిందో కింద కామెంట్ చేయండి. రాణి లేబ